మీరెప్పుడైనా ఊహించారా? ఒక చిన్న ప్రాణి అయిన ఉడుత రామాయణమనే మహాకావ్యంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందని? ఈ కథలో ఒక చిన్న ప్రాణి అయిన ఉడుత తన తత్పరత, భక్తి శ్రద్ధలతో రాముని యొక్క ఒక బృహత్ కార్యంలో ఎలా పాలు పంచుకుందో తెలుసుకుందాము. ఈ కథలో ఆ చిన్ని ప్రాణి యొక్క పాదాల అడుగుల పెద్ద గుర్తులే కాదు, ప్రతి చిన్న ప్రయత్నానికి కూడా దానికి తగ్గ ప్రాముఖ్యత ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. రామాయణంలో మాతా సీత యొక్క అపహరణం జరిగినప్పుడు రాముడు వానర సైన్యం సహాయంతో లంకానగరానికి చేరుకోవడానికి సముద్రంపై వారధి నిర్మించాలని తలపెట్టాడు. ఈ కథానుసారం వానర సైన్యం వారధి నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లపై మొదటగా శ్రీరాముని పేరు రాశారని చెప్పబడింది. ఆ తర్వాత వాటిని సముద్రంపై వేశారు. రాముని పేరు రాసిన కారణంగా ఈ రాళ్లు నీళ్లపై తేలియాడాయని చెబుతారు. ఈ చమత్కారం చూసిన వానర సైన్యం ఎంతో ఉత్సాహంగా మిగిలిన పని చేయడం ప్రారంభించింది. మిగిలిన వారధిని కట్టడం త్వరగా పూర్తి చేయాలని పనిలో లీనమయ్యింది. శ్రీరాముడు వానర సైన్యం యొక్క నిష్టను, శ్రద్ధతో చేసే పనిని చూసి ఎంతో సంతృప్తి చెందుతాడు. ఈ కార్యంలో ఒక చిన్న ఉడత కూడా పాలు పంచుకుంది. అది దాని చిన్ని నోటితో చిన్న చిన్న రాళ్లను తీసుకొచ్చి ఆ నీళ్లలో వేయడం ప్రారంభించింది. ఒక కోతి మాటిమాటికి ఇది చేస్తున్న పనిని చూసింది. ఒక పక్క వానర సైన్యం వారధిని కడుతూ ఉంటే ఈ చిన్ని ఉడత తనకు తోచిన సాయం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇది చూసిన ఒక కోతి ఉడతను హేళన చేయడం ప్రారంభించింది. అరే ఓ ఉడత, ఏం చేస్తున్నావు? నువ్వు వేస్తున్న ఈ చిన్న చిన్న రాళ్ళు మా పనిలో ఆటంకం కలిగిస్తున్నాయి. నేను కేవలం సాయం చేయాలి అనుకుంటున్నాను. ఈ బృహత్ కార్యంలో నేను కూడా పాలు పంచుకోవాలనుకుంటున్నాను. అరే, నువ్వు చాలా చిన్ని ప్రాణివి. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళు, లేదంటే ఏదైనా రాయి నీ మీద పడితే నీకు దెబ్బ తగులుతుంది. కానీ ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఎంతో ముఖ్యమైనదని నేను విన్నాను. నేను మంచి చెయ్యాలనే ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నమా? నువ్వు వేసే ఈ చిన్న రాళ్ల వల్ల ఏం జరుగుతుంది? కేవలం మా సమయం వృధా అవుతుంది అంతే. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో, అదే మంచిది. ఇంతలో అక్కడున్న మిగతా వానరులందరూ కూడా ఈ వానరానికి మాట సాయంగా వచ్చారు. కానీ వారిలో కొందరు ఉడతకు సాయంగా మాట్లాడుతారు. కానీ మిగతా వానరాలన్నీ కూడా ఉడతను గేలి చేయడం మొదలుపెడతాయి. వాదన పెరుగుతూ ఉంటుంది. పోట్లాట ఇంకా పెద్దదయ్యేలాగా అనిపిస్తుంది. దీనివలన ఉడత ఎంతో బాధపడుతుంది. ఇదంతా దూరం నుంచి భగవాన్ శ్రీరాముడు కూడా చూస్తుంటాడు. శ్రీరాముణ్ణి చూసిన ఉడత తన చిన్ని చిన్ని పాదాలతో చిన్ని అడుగులు వేసుకుంటూ రాముణ్ణి సమీపిస్తుంది. దాని కళ్లలో నీళ్లు, మనసులో బాధ ఉంటాయి. దాని మనసులో భావం అంతా అది మాట్లాడే మాటల్లో కనిపిస్తుంది. బాధలో ఉన్న ఉడత భగవాన్ శ్రీరాముని వద్దకు వెళుతుంది. వానరసేన తనని ఎలా హేళన చేసిందో చెబుతుంది. ప్రభూ, నేను చిన్ని ప్రాణినే, కాని ఈ మహత్కార్యంలో పాలు పంచుకోవాలని నా మనసులో ఎంతగానో ఉంది. కాని వానరసేన చేస్తున్న హేళన నా మనసుకు కష్టాన్ని కలిగిస్తోంది. నీవు చేసే సహాయం ఈ వారధి నిర్మాణంలో ఎంతో మహత్వపూర్ణమైనది. మిగతా వారు చేసే పనిలాగే నువ్వు చేసే పని కూడా ఎంతో మహత్వమైనది. కానీ ప్రభూ, నా చిన్ని ప్రయత్నానికి ఏం విలువ ఉంది? నేను కేవలం చిన్న చిన్న రాళ్లనే మోయగలను. ప్రతి చిన్న పని కూడా ఎంతో విలువైనది. నువ్వు తీసుకొచ్చి వేసే ఈ చిన్ని చిన్ని రాళ్ళు ఈ వారధిని ఇంకా దృఢంగా చేస్తున్నాయి. మీ మాటలు నాకింకా ఉత్సాహాన్నిస్తున్నాయి ప్రభూ. నేను మనస్ఫూర్తిగా ఈ మహత్కార్యంలో పాలు పంచుకుంటాను ప్రభూ. ఇది విన్నాక శ్రీరాముడు వానర సైన్యాన్నంతటినీ పిలుస్తాడు. వారికి ఆ ఉడత వేసే చిన్ని చిన్ని రాళ్లు పెద్ద రాళ్ల మధ్యన చేరి ఆ వారధిని దృఢంగా ఎలా మారుస్తున్నాయో చూపిస్తాడు. భగవాన్ శ్రీరాముడు వానరసేనతో, ఒకవేళ ఈ చిన్ని రాళ్లు లేకపోయుంటే మీరు వేసే పెద్ద రాళ్లు చెల్లా చెదురైపోయుండేవి. ఈ విధంగా ఉడత చేసే పని మీరందరూ చేస్తున్న పనిలాగే ఎంతో విలువైనది. తన మాటలు పూర్తయిన తర్వాత భగవాన్ శ్రీరాముడు తన మనసులో ఉన్న ప్రేమ, స్నేహభావం తెలియజేయడానికి ఆ ఉడతను తన చేతిలోకి తీసుకొని ఉడత చేసిన కష్టాన్ని, సహాయాన్ని మెచ్చుకుంటూ స్నేహపూర్వకంగా ఉడత వీపుపైన తన వేళ్లతో నిమురుతాడు.
దీనితో శ్రీరాముని వేళ్ల గుర్తులు నాజూకైన ఉడుత వీపు మీద ఏర్పడతాయి. అప్పట్నుంచి ఉడుత వీపుపై ఉన్న చారలు భగవాన్ శ్రీరాముని వేళ్ల అచ్చులని అందరూ నమ్ముతారు. వేళ్ల అచ్చులని ప్రతీతి. ఒక విధంగా చూస్తే అది శ్రీరాముని ఆశీర్వాదం. ఈ కథ ద్వారా మనం ఏ పని కూడా చిన్నదో లేక పెద్దదో కాదు, ఎంతో మహత్వపూర్ణమైనది అవుతుంది. ఏ పని కూడా చిన్నదో లేక పెద్దదో కాదు, ఆ పనిని ఎంత నిష్ఠతో ఎంత ప్రేమతో చేశారన్నదే అర్థమవుతుంది. ఉడత యొక్క నిస్వార్థమైన సేవ, భగవాన్ శ్రీరాముని ప్రేమ, భగవాన్ శ్రీరాముని ఆశీర్వాదం మనకు ఒక ప్రేరణను. ప్రతి ప్రాణి చేసే చిన్న పని కూడా ఈ ప్రపంచాన్ని సుందరంగా సమృద్ధిగా చేస్తుందని మనం తెలుసుకోవచ్చు. యమధర్మరాజు భూమిపైన జీవుల కాలం ముగిసే సమయానికి వారిని తనతో తీసుకువెళ్లడానికి వస్తాడని మీకు తెలిసే ఉంటుంది. ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. శ్రీరాముడు కూడా ఈ భూమిపై అవతరించాడు. ఆయన కూడా ఏదో ఒకరోజు తన దేహాన్ని విడిచి వెళ్లాల్సిందే. ధర్మరాజు శ్రీరాముని వద్దకు ఆయనకు ఇంకా ఎక్కువ సమయం మిగల్లేదని చెప్పడానికి వచ్చినప్పుడల్లా హనుమంతుడు ధర్మరాజుని రాముని వద్దకు వెళ్లనీయకుండా అడ్డుకునేవాడు. హనుమంతునికి రాముడంటే ఎంతో ప్రీతి. హనుమంతునికి అమరత్వం లభించిందని ధర్మరాజుకు తెలుసు. ఆయన పరమశక్తిశాలి కూడా. అందుకే ధర్మరాజు ఆయనకు కోపం తెప్పించాలనుకునేవాడు కాదు. కానీ శ్రీరామునికి తెలుసు, ఈ భూమిపై పుట్టామంటే ఏదో ఒకరోజు చనిపోక తప్పదని, ఈ చక్రం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని. తన భక్తుడు హనుమ తనని దీని నుంచి రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడని కూడా ఆయనకు తెలుసు. హనుమంతుడుండగా రాముని మరణం జరగని పని. ఒకరోజు హనుమ మహలు నుంచి తోటలో విహరించడానికని వెళతాడు. అంతలో రాముడు తన చేతికున్న ఉంగరాన్ని తీసి ఆడుతూ ఉంటాడు. దాన్ని ఎగరేస్తూ పక్కనే నేలపై ఉన్న చిన్న రంధ్రంలో పడవేస్తాడు. హనుమ తిరిగి వస్తాడు. రాముడు హనుమతో, హే మహాబలి, నా ఉంగరం పడిపోయింది, దాన్ని వెతకడానికి సహాయం చేయగలవా అని అడుగుతాడు. హనుమంతుడు సరేనని చెప్పి తన శరీరాన్ని చిన్నదిగా చేసేస్తాడు. భూమికి ఉన్న రంధ్రంలో పట్టేంత చిన్నదిగా తన శరీరాన్ని మార్చేస్తాడు. లోపల దూరిన హనుమంతుడు ఆ ఉంగరాన్ని పట్టుకోబోతే అది ఇంకా ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. హనుమంతుడు దాని వెనకాతలే వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ వెళ్తూ చాలా సమయం అయిపోతుంది. కొంచెంసేపటికి ఆయన పాతాళలోకానికి చేరుకుంటాడు. అక్కడ సర్పాలకు రాజైన నాగరాజుని కలుస్తాడు. ఆయనతో హనుమంతుడు, హే ప్రభు, శ్రీరాముని ఉంగరం పాతాళంలో పడిపోయింది, దయచేసి ఆ ఉంగరాన్ని నాకిప్పించండి అంటాడు. నా దగ్గర ఉంగరాలతో ఉన్న ఒక గది ఉంది. భూమి నుంచి ఏ ఉంగరం పడినా దానిలోనే జమవుతుంది. మీరు ఆ గదిలోకి వెళ్ళి ఉంగరాన్ని వెతుక్కోండి అని అంటాడు సర్పరాజు. సరే, అలాగే చేస్తాను అని చెప్పి హనుమంతుడు ఆ గది వద్దకు వెళతాడు. అక్కడ బోలెడన్ని ఉంగరాలు ఉంటాయి. హనుమంతుడు శ్రీరాముని ఉంగరం కోసం వెతగ్గా కొంచెం సేపటికి ఉంగరం దొరుకుతుంది. దాన్ని తీసుకొని తిరిగి వెళ్తుంటాడు. కానీ పాతాళలోకంలో సమయం చాలా నెమ్మదిగా తిరుగుతుంది. అక్కడ ఒక క్షణం భూమిపైన కొన్ని సంవత్సరాలతో సమానం. హనుమంతుడు అయోధ్య చేరుకునేసరికి చాలా కాలం గడిచిపోతుంది. అప్పటికే శ్రీరాముడు తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. హనుమంతుడు శ్రీరామ ప్రభువును ఆఖరిసారిగా కలవలేకపోతాడు. ఇది ఆలోచించి ఎంతో దుఃఖిస్తాడు హనుమంతుడు. హనుమంతుడు తన ఎడబాటును సహించలేడని శ్రీరామునికి ముందే తెలుసు. అందుకే
ఆయనను పాతాళలోకానికి పంపించాడు. అమరత్వం పొందిన కారణంగా హనుమంతుడు భూమిపైనే ఉండాల్సొస్తుంది. ఏ మందిరంలో అయితే శ్రీరాముని కథలు వినిపిస్తాయో అక్కడ జనులను ఆశీర్వదించడానికి హనుమంతుడు ఖచ్చితంగా వెళతాడు. నేస్తాలు, ఈ భూమిపైన పుట్టిన ప్రతివారు ఏదో ఒకరోజు భూమిని విడిచి వెళ్ళక తప్పదు. ఇది నిజం.